మనతో పాటు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడడం ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టడం మీ స్టైల్. లక్షల్లో రేషన్ కార్డుల అప్లికేషన్స్ ఉంటే వేలల్లోనే ఇస్తున్నారు అనే టాక్ నడుస్తుంది. ఏం చెప్తారు? అది మూర్ఖులు చెప్తున్నారు. మేము లక్షల్లో కాదు, అవసరమైతే ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికి ఇవ్వడానికి సిద్ధం. ఎవరన్నా అటువంటి వాళ్లకు చెప్తున్నా మూర్ఖంగా మాట్లాడకండి. మా ప్రభుత్వం పాత 90 లక్షల కార్డులను ఒక్కటి కూడా ముట్టడం లేదు. కొత్తగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఇవ్వకపోతే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధికి సంప్రదించండి, అధికారం సంప్రదించండి. తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి. గతంలో కూడా రైతు భరోసా అప్పుడు కావచ్చు, రుణమాఫీ అప్పుడు కావచ్చు, మహాలక్ష్మి పథకాలప్పుడు ఇట్లనే దుష్ప్రచారం చేసి ఇప్పుడు కూడా దుష్ప్రచారం చేస్తారు. దయచేసి నమ్మకండి. మళ్ళీ చెప్తాను, బరాబర్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలని వేచి చూస్తున్న వాళ్ళందరికీ అర్హత ప్రకారంగా అర్హత నిబంధనలు కూడా మార్చలే, ఆ నిబంధనల ప్రకారంగానే ఇస్తాం. నిబంధనలు మార్చలేదంటున్నారు. పిల్లలకు సంబంధించి ఇప్పటికిప్పుడు అప్లికేషన్లో మార్పులు చేసుకునే అవకాశం ఉందా? కొత్తగా పిల్లల్ని యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అవకాశం? ఇది నిరంతర ప్రక్రియ. ఒక ఇంటి బిడ్డ ఒక ఇంటి కోడలుగా మారిన, కొత్త ఇంట్లో ఒక పిల్లవాడు జన్మించిన, మార్పులు చేర్పులు చేసుకోవడం అనేటువంటిది ఇప్పటి నుండి నిరంతర ప్రక్రియగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుంది. తెలంగాణలో రోడ్లు లేని ఊళ్ళు కనబడొద్దు అని సీఎం రేవంత్ పదే చెప్తున్నమాట. ఎన్నేళ్ళు పడుతుండొచ్చు ఆ పరిస్థితి మేము చూడడానికి? సహకరించండి, అందరూ తప్పకుండా చేద్దాం తొందరలోనే. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా మీ మార్క్ ఎక్కడ క్రియేట్ చేశారనుకుంటున్నారు? ఏడాదిలో చూస్తాం మెల్లమెల్లగా. పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ యాడ్ చేసుకోవడానికి ఇంకా టైం ఇస్తాము అని చెప్తున్నారు. అలాగే లక్షల్లో వచ్చిన అప్లికేషన్స్ ఎన్ని వస్తాయి అన్ని చివరి అప్లికేషన్ వరకు తప్పకుండా పూర్తి చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ నాచారం DPS స్కూల్లో ఈరోజు పొన్నం ప్రభాకర్తో FTF కెమెరామెన్ సాయితో యశోద, పల్లవి టీవీ.